తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై అంటున్నాడు ఇక్కడ. మనము భాగ్యవంతులము కావాలంటే మన దేవుడైన యెహోవాయే మనకి జయమిచ్చేవాడని, సామర్థ్యము కలుగు చేసేవాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందరం భాగ్యవంతులంగా ఉండాలని మనం ఆశపడుతూ ఉంటాం కదా. మనము ఈ లోకంలో ఏమాత్రం లోటు లేకుండా జీవించాలని ఆశపడుతూ ఉంటాం. అదే భాగ్యం. సంపూర్ణమైన జీవితం జీవించడమే భాగ్యం. ఆరోగ్యముగా సంతృప్తికరమైన ఆహారం తీసుకుంటూ, మంచి దేవుని కృప వలన మంచి నివాసాల్లో జీవిస్తూ, దేవుని ఆశీర్వాదంతో వర్ధిల్లుతూ ఉండటమే మన భాగ్యము. ఆ భాగ్యం ఎక్కడి నుండి వస్తుంది? మనకి మన దేవుడే ఇస్తాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. మీరు భాగ్యము సంపాదించుకుంటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు యెహోవాయే. మనము యెహోవాను ఆశ్రయించినప్పుడు మన శత్రువుల నుండి విజయం ఇవ్వటమే కాదు, మనం భాగ్యవంతులముగా జీవించే కృప కూడా మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాము, దేవుణ్ణి సేవిద్దాము, మన పేదరికం నుండి మనం విడిపింపబడదాం. ఎంతో మంది ప్రార్థనలు కోరుతూ ఉన్నారు, పేదరికం గురించి ఎంతో మంది కోరుతూ ఉన్నారు, సహాయం కొరకు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మనము ఇతరుల సహాయం కొరకు ఎదురు చూసే కంటే మన దేవుని సహాయం పొందడం మనకెంతో అవసరం. మన దేవుని వైపు చూచినప్పుడు దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేస్తాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. పేదరికం మనతో ఉంచుడు, ఎందుకంటే ఆయనలో జీవించే వారికి సమృద్ధి అయిన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. మనల్ని పేదవాడుగా చేయడు దేవుడు. ఏ దినముకు కావలసిన ఆహారం ఆ దినము మాకు దయచేయము అని దావీదు మహారాజు ప్రార్థన చేశాడు. అలాగే సొలొమోను మహారాజు కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఏ దినాహారం ఆ దినం మాకు దయచేయమని ప్రార్థన చేశాడు కదా. అలాగే అంత సమృద్ధిలో ఉండి కూడా సొలొమోను మహారాజు ఆ విధముగా అడిగాడు అంటే మనము కూడా ఏ దిన ఆహారం ఆ దినమందు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కనుక మనము దేవుణ్ణి వేడుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా మాకు భాగ్యము కలుగు చేయి, సమృద్ధి అయిన ఆహార పానీయాలు తీసుకునే కృప దయచేయి, సమృద్ధి అయిన స్థితి కలుగు చేయి ప్రభువా అని మనం వేడుకుంటూ ఉండినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ వాక్యం కూడా తెలియచేయబడుతుంది కదా, మీరు భాగ్యవంతులు కావాలంటే దేవుణ్ణి మీరు ఆశ్రయించినప్పుడు మీకు అట్టి సామర్థ్యము కలుగు చేస్తాడు అని వాక్యము మనకు తెలియజేస్తుంది. మరొక చోట కూడా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యంనిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అంటున్నాడు. ఏమంటున్నాడంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. అది ఎంత గొప్ప స్థితి అన్నమాట. మనము యెహోవా చేత ఆశీర్వదింపబడితే యెహోవా మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. నరుల కష్టార్జితం చేత అది ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అంటున్నాడు. మనం ఎంత కష్టపడినా గానీ ఒక్కొక్కసారి కొంతమంది జీవితంలో పేదరికమే ఉంటుంది. ఎంత కష్టపడతారు వాళ్ళు. ఎందుకని అంటే మన దేవుణ్ణి తెలుసుకోక, మన దేవుణ్ణి ఆధారం చేసుకోక, మన దేవుని యందు నమ్మిక ఎంచక చాలా మంది వారు ఎంత ఆశీర్వదింపబడినా గానీ పేదరికంలోనే ఉంటారు. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. మనం ఆశీర్వాదింపబడాలి, మన దేవుని చేత ఆశీర్వదింపబడాలి అంటే మనము ఆయనను వేడుకున్నప్పుడు మనము దేవుని చేత ఆశీర్వదింపబడతాము. అది మనకి ఐశ్వర్యమునిస్తుంది. ఎంత కష్టపడిన నరుని కష్టార్జితము ఆశీర్వాదము ఎక్కువ చేయదు అని కూడా తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎంత కష్టపడినా కానీ అది మనం ఎక్కువ చేసుకోలేం. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి మనం కష్టపడతామో మన దేవుడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. మన దేవుడు మన కష్టార్జితాన్ని వృద్ధి చేస్తాడు. మన దేవుడు మన కష్టార్జితాన్ని సమృద్ధిలోనికి నడిపిస్తాడు. కాబట్టి మనము మన దేవుణ్ణి ఆశ్రయిద్దాము, మన పేదరికం నుండి విడుదల పొందాము, మన ఆశీర్వాదాలు హెచ్చింప చేసుకుందాము, మనము దేవుని చేత సమృద్ధి అయిన జీవితము జీవిద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నైనా ఈ దినమందు ప్రభు మీ బిడ్డలను మీ పాదములతో పెడుతున్నాం నాయన. వారిని మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే వారి ఐశ్వర్యం ఎక్కువ అవుతుంది, కానీ
వారి కష్టార్జితం వలన వారి ఐశ్వర్యం ఎక్కువ కాదని వాక్యంలో తెలియజేశారు కదా నాయన. మిమ్మల్ని ఆశ్రయించి వారు కష్టపడి సంపాదించుకుని ప్రభువా వృద్ధిలోనికి రాగలిగినట్లు, ఆశీర్వాదకరమైన జీవితం జీవించగలిగినట్లు చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి సమృద్ధితో నింపమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.